నమస్కారం మురళీ శర్మ గారు. సో, మీరు చూసే ఉంటారు 'మన శంకర వరప్రసాద్' సినిమా బాగా సక్సెస్ అయ్యి గ్రాండ్ సక్సెస్ సందర్భంగా సినిమా ప్రెస్ మీట్ ఒకటి, సక్సెస్ మీట్ ఒకటి పెట్టారు. ఈ సినిమాకి వాళ్ళ కూతురే ప్రొడ్యూసర్‌గా గూడా వ్యవహరించారు. అయితే వాళ్ళ కూతుర్ని పొగుడుతున్న సందర్భంలో చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో రాణించగలగాలి అని అనుకున్న వాళ్ళు స్ట్రిక్ట్‌గా ఒక డిటర్మినేషన్‌తో గనుక చేసినట్లయితే సక్సెస్ అవుతారు. ఇక్కడ ఎటువంటి కాస్టింగ్ కౌచ్ అనేవి లేవు. నీకు నువ్వు నిర్బంధించుకోవాలి. నీకు నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అవతల వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా గాని మనం లొంగకూడదు అనే స్టేట్మెంట్ పాస్ చేశారు. అంతా బానే ఉంది. చాలామంది సపోర్ట్ చేశారు. కానీ చిన్మయి మాత్రం దీనికి అగెయిన్స్ట్‌గా మరోసారి ఒక కొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడారు. సో, మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా అవతల వాళ్ళు పెద్ద ఇంటి నుంచి వచ్చినట్లయితే సపోర్ట్ చేస్తారు. చిన్న ఇంటి నుంచి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ ఉండదు. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళని వెనక్కి లాగుతుంటారన్నట్టుగా మాట్లాడారు. సో, దీనికి నిజంగానే మరి చిన్మయి మాట్లాడింది కరెక్ట్ అంటారా? చిరంజీవి గారు మాట్లాడింది కరెక్ట్ అంటారా? నమస్కారం అండి. చిరంజీవి గారు చెప్పిన మాటలతో కూడా పూర్తిగా కూడా నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే చాలామంది అందమైన అమ్మాయిలు కూడా హీరోయిన్‌గా కావాలని వస్తూ ఉంటారు. కానీ చాలామంది చెప్పేటువంటి అభిప్రాయం ఏందంటే కాస్టింగ్ కోచ్ అనేది ఉన్నది అనేది చాలామంది కూడా చెప్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి గారి స్థాయిలో ఆయన చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఆయన దాదాపు అందరూ సీనియర్ నటీమణులతో చేస్తుంటారు కాబట్టి కాస్టింగ్ కోచ్ అనేటువంటిది ఉండకపోవచ్చును. కానీ ప్రారంభం ఎవరైతే ఎంట్రీ లెవెల్‌లో ఉంటారో హీరోయిన్స్ గానీ, ఎంట్రీ లెవెల్‌లో ఉండేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా కూడా కాస్టింగ్ కోచ్ ఉండేటువంటి అవకాశం ఉంది. లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయండి. ఒక ఒక ప్రముఖ హీరోయిన్‌గా ప్రయత్నిస్తున్నటువంటి ఒక వ్యక్తి 'ఉత్తేజ్' గారి ఇన్‌స్టిట్యూట్‌లో బ్రహ్మాండంగా నేర్చుకున్నది. ఆమె ఎంతో సాంప్రదాయం కలిగినటువంటి మనిషి. అనేక అవకాశాల కోసం కూడా ఆమె వెళ్ళటం జరిగింది. కానీ ఆశ్చర్యకరంగా ఆమె ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి వాళ్ళు ఆమెని కాస్టింగ్ వచ్చి అడిగారట. ఆమె నిజానికి కూడా కళారంగం పట్ల ఎంతో ఆసక్తితో తను తన యొక్క యాక్టింగ్ నేర్చుకుంది, డ్యాన్స్ నేర్చుకుంది, ఇంకా అనేక కళారంగాల్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా నేర్చుకొని ఎంతో ఫీజుని పెద్ద అమౌంటే 'ఉత్తేజ్' గారికి పే చేసి నేర్చుకున్నటువంటి మనిషి కూడా ఎక్కడికి వెళ్ళినా కాస్టింగ్ వచ్చానండి, నాకు అవకాశం రావట్లేదు అని ఆమె చాలా తీవ్రంగా బాధపడటం స్వయంగా నాకు అనుభవం అది. ఆమె నాతో స్వయంగా చెప్పింది. మరి కొంతమంది అమ్మాయిలైతే వీళ్ళే రివర్స్‌లో వెళ్ళేసేసి మేము ఫుల్ కోఆపరేట్ చేస్తాము, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేటువంటి అమ్మాయిలు హీరోయిన్స్‌గా చాలామంది ఉన్నారు అని ఆమె స్వయంగా చెప్పినటువంటి మాట. సో, ఈ ప్రారంభ దశలో ఎలా ఉంటుందంటే ఎంట్రీ లెవెల్‌లో ఈ కాస్టింగ్ కోచ్ అనేటువంటిది అమ్మాయిలకి చాలా చాలా సహజమైనటువంటి అనుభవం. అదే మగవాళ్ళైతే వాళ్ళ దగ్గర నుంచి కింద స్థాయి డైరెక్టర్లకి వాళ్ళు ఏదైనా పార్టీలు ఇవ్వాల్సి వస్తుంది, ఏదైనా గిఫ్ట్లు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి ఏదో రకంగా డబ్బులు కూడా వాళ్ళ గురించి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది మగవాళ్ళకు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం. ఇదే ఆడవాళ్ళకైతే డబ్బు ఖర్చు ఉండదు కానీ ఉచిత సేవ ఉచితంగా కూడా సమర్పించుకోవాల్సి ఉంటుంది. సో, ఇది వాస్తవము. చిరంజీవి గారి స్థాయిలో ఏంటంటే ఆయన తన కుమార్తె గురించి చెప్తున్నాడు. మా అమ్మాయి ఎంతో స్ట్రాంగ్ అండి, చాలా గొప్ప నిర్మాతగా పైకొస్తుంది. నిజంగా ఒప్పుకుంటామండి 100% కూడా. ఈవెన్ నాగబాబు గారి కుమార్తె నిహారిక గారు కూడా తన అనుభవం చెప్పింది. చాలామంది కూడా తన గురించి ఏమైనా తన వెంబడబట్టం కానీ, ఎందుకంటే నిహారిక చాలా అందంగా ఉంటుంది, గుడ్ స్మైలింగ్ ఉంటుంది, చాలా నాజుగ్గా ఉంటుంది. ఆమె కూడా నటిగా యాక్ట్ చేశారు, హీరోయిన్గా యాక్ట్ చేశారు. కానీ ఆవిడ చెప్పడం ఏంటంటే తన స్వయం అనుభవము కేవలం నాగబాబు గారి కూతురు అనే ఉద్దేశంతో ఆమె అంటే అందరూ భయపడతారు. తనని ఏమైనా తన వెంబడబడ్డానికి, తనని ఏమైనా కామెంట్ చేయడానికి భయపడతారేమో, అదే వేరే అమ్మాయి అయితే తాను కూడా రకరకాల అనుభవాలు ఫేస్ చేసేదేమో అని స్వయంగా ఆమె ఇంటర్వ్యూలో చెప్పుకోవడం జరిగింది. ఇది 100% నిజం. నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను మెగాస్టార్ చిరంజీవి గారి కుమార్తెతో. ఆమె ఇప్పుడు నిర్మాతగా చేస్తున్నారు.
ఆమె కూడా హీరోయిన్ స్థాయిలోనే ఉంటుంది. ఆవిడ చాలా అందంగా ఉంటుంది. ఆవిడ వివాహిత కూడా. మెగాస్టార్ చిరంజీవి గారి పేరు చెప్పకుండా మీరు ఒక సాధారణమైనటువంటి ఒక మహిళలాగా వెళ్ళి అవకాశాల కోసం ప్రయత్నించండి. అప్పుడు తెలుస్తుంది కాస్టింగ్ కోచ్ అంటే ఏంటో. మెగాస్టార్ గారు చిరంజీవి గారి కుమార్తె కాబట్టి ఆవిడ జోలికి ఎవరు రారు. ఆమెకు అత్యంత గౌరవనీయమైనటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. కానీ అందరూ మెగాస్టార్ చిరంజీవి గారి కుమార్తెలు కాదు కదా. కాబట్టి బయట నుంచి వచ్చేటువంటి అందమైన అమ్మాయిలు కూడా ఖచ్చితంగా వాళ్ళు అనేక రకాలైనటువంటి విచిత్రమైన అనుభవాలను కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది వాస్తవం. నేను కూడా కొన్ని చోట్ల స్వయంగా నేను చూడటం జరిగింది, వినటం కూడా జరిగింది. రాత్రిపూట 11:30కి అప్పుడు ఆ యొక్క హీరోయిన్ కంట టెస్ట్ చేస్తారంట. ఏమనంటే ఆమె యాక్టింగ్ ఎలా ఉందో లేదో. నిర్మాత గారు ఆ టైంలో మళ్ళీ మర్నాడు ఊరెళ్ళిపోవాలంట. అందుకని ఆమె మేకప్ టెస్ట్లు ఇవన్నీ చేయాలి, కాస్ట్యూమ్ టెస్ట్ చేయాలని చాలామంది అందమైన అమ్మాయిల్ని రాత్రిపూట 10:30, 11కి కూడా చాలామంది ఫోన్ చేస్తుంటారు ఆఫీసుల నుంచి. ఇది వాస్తవం. ఇది సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా కూడా అనుభవం అయ్యే ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితి ఉంది. కానీ మెగాస్టార్ గారు చిరంజీవి గారు చెప్పింది 100% నిజం. అమ్మాయిలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, డిటర్మినేషన్తో ఉండాలి. కాకపోతే మహా అయితే మీకు అవకాశం ఇవ్వడు, అంతకుమించి ఇంకేం చేయలేడు కదా. మీ ఇష్టం లేకుండా మిమ్మల్ని ఎవడేం చేయలేరు. సో మీరు స్ట్రాంగ్గా డిటర్మినేషన్ ఉన్నట్టు బలంగా ఉన్నట్టయితే మీకు ఆ సినిమా అవకాశం రాదు. పోనీయండి, ఆ సినిమా కాకపోతే ఇంకొక సినిమా అవకాశం వస్తుంది. మీలో నిజంగా టాలెంట్ ఉంటే మటుకు ఒకచోట కాకపోతే ఒకచోటైనా మీకు అవకాశం తప్పనిసరిగా వస్తుంది. ఇంకొకటి అంటే రాసి పెట్టి ఉంటే. ఇంత అదృష్టం కూడా ఉండాలని మన కోట శ్రీనివాసరావు గారు చెప్పారు. అదేవిధంగా మీకు నిజంగా అదృష్టం ఉండి ఆ సినిమా యోగము ఉంటే ఖచ్చితంగా మీకు ఎక్కడో ఒకచోట అవకాశం వస్తుంది. అరచేత్తో కూడా సూర్యుడిని ఎవరు ఆపలేరు, సూర్యకాంతిని మనం అరచేత్తో ఆపలేము అనేటువంటి విషయం కూడా తెలుసుకోవాలి. కాబట్టి హీరోయిన్గా ప్రయత్నిస్తున్న అమ్మాయిలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినట్టుగా మీరెంతో దృఢమైన స్వభావంతో ఉన్నట్లయితే కూడా మీకు ఎటువంటి సమస్య ఎదురు కాదు. ఇది వాస్తవం. ఇక చిన్మయి గారు ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటంటే, చిరంజీవి గారు ఉన్నటువంటి సమయంలో హీరోయిన్కి ఎంతో విలువనిచ్చేవాళ్ళు. ఇప్పుడైతే కాస్టింగ్ అవుతుంది, ఆమె యాజ్ ఏ సింగర్గా కూడా ఒక లిరిక్స్ అతను తనకి కాస్టింగ్ వచ్చి అడిగాడు. ఏంటంటే తను ఒప్పుకోబోయేటప్పటికి తనకు అవకాశం ఇవ్వలేదు అని చెప్పింది. ఆమె చెప్పింది 100% కరెక్ట్ అని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ వ్యవహారం అనేది ఒక సినిమా ఫీల్డ్లోనే కాదండి, అన్ని ఫీల్డ్లలో ఉంది ఇది. ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి ఆడవాళ్ళు కాస్టింగ్ వచ్చి సమస్యను ఎదుర్కొంటారు. ఒప్పుకుంటేనే జాబ్ ఇస్తా అంటారు. అదేవిధంగా ఉద్యోగం చేసేవాళ్ళు తమ సుపీరియర్ ఎవరైతే ఉంటారో వీళ్ళని వేధిస్తుంటారు. నా మాట వింటేనే ఉద్యోగంలో ఉంటావు, లేకపోతే ఉద్యోగం బీకేస్తా అంటారు. అక్కడ కాస్టింగ్ వచ్చింది. ఇంకా అనేక రంగాల్లో కూడా, ఒక సినిమా ఫీల్డ్లోనే కాదండి, అన్ని చోట్ల కూడా ఉంది ఇది. దాన్ని తట్టుకొని నిలబడినటువంటి వాళ్ళే, నిజమైన టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళే నిలబడగలుగుతారు, స్ట్రాంగ్గా నిలబడగలుగుతారు. లేదు టాలెంట్ లేకపోతే ఎలాగోలా బతికేద్దాం అనుకుంటే సార్ వాళ్ళు లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఇది వాస్తవమే. ఇంకా డ్యాన్స్ షోలో కూడా, డ్యాన్స్ షోలలో చేసేవాళ్ళు అయితేనేమి, సింగర్స్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఒకసారి కీరవాణి గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన దగ్గర చాలామంది సింగర్స్ అవకాశం కూడా వస్తుంటారు. ఇటువంటివి కూడా అవకాశాల కోసము అనేక విధంగా జరుగుతూ ఉంటాయి. అన్నీ కూడా చాలామంది కూడా చెప్తుంటారు. మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర సింగర్స్ వస్తారు, వాళ్ళు అటువంటివి ఫేస్ చేస్తుంటారు. మీరందరూ చూసే ఉంటారు కింగ్ అనే సినిమాలో. అందులో నాగార్జున గారు, త్రిష గారు ఉంటే, త్రిష గారు పాట పాడుతుంటే బ్రహ్మానందం చెప్తున్నాడు, మిమ్మల్ని ఎక్కడికో రమ్మంటున్నాను, అక్కడికి రమ్మంటే మీరు రారు, మీరు ఇక్కడే ఉంటారు అనేది క్లియర్గా డబల్ మీనింగ్తో చెప్తుంటాడు అతను. అప్పుడు కింగ్ నాగార్జున వెళ్ళేసేసి ఆయన కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. ఇది ఒక కామెడీ సీన్గా మనకు సినిమాలో కనబడుతుంది, కానీ అది వాస్తవం. అది 100% జరిగినటువంటి సీన్ అది. ఇవన్నీ కూడా వాస్తవం. ఇవన్నీ ఉంటాయనే పూర్వకాలం ఏంటంటే ఆడవాళ్ళని బయట తిరగొద్దు, చదవద్దు, ఇంట్లో కూర్చోండి హ్యాపీగా, ఇంట్లో ముఖ్యమైనటువంటి పనులు చేయండి అని చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే స్త్రీ పురుష సమానం కాబట్టి ఆడవాళ్ళు కూడా బయటకు వస్తున్నారు, చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చేయటం వల్ల తప్పనిసరైనటువంటి పోటీ వాతావరణంలో అవకాశాల కోసము అనేకమైనటువంటి పనులు కూడా చేయాల్సి వస్తుంది. కానీ చిన్మయి గారు చెప్పినటువంటిది కూడా పూర్తి స్థాయిలో ఏకీభవించటం లేదు.
నో అంటే నో అనేది చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరుగుతున్నది. అమ్మాయి నో అంటే నో అంతే. ఆ విధమైన బలమైనటువంటి వ్యక్తిత్వంతో కూడా అమ్మాయిలు ఉన్నట్టయితే వాళ్ళు ఎటువంటి వాటికి లొంగకుండా మహా అయితే ఆ సినిమాకి అవకాశం రాదు అంతే కదా! ఆ సినిమా రాకపోతే మరొక సినిమా అవకాశం వస్తది. అందులో మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారండి. వీళ్ళందరూ ఏందంటే టాలెంట్ గనక ఉంటే తప్పనిసరిగా ఎంకరేజ్ చేసేవాళ్ళున్నారు. ఒక రాజమౌళి గారి దగ్గరికి వెళ్తే ఎవ్వరు రాజమౌళి గారి స్థాయిలో ఈ కాస్ట్యూమ్ కోచ్‌లు ఇటువంటివి ఏముండవు. అలాగే ఒక అగ్రశ్రేణి దర్శకుల దగ్గర గూడా, నిర్మాతల దగ్గర గూడా ఇటువంటివైతే ఉండవు. ఇది వాస్తవము. కేవలం ఏవో చిన్న చిన్న సినిమాలు ఆహ్, ఎవరో కొంతమంది చోటా మోటా వాళ్ళు చేసేటువంటి చోట మాత్రమే ఉంటాయి కాబట్టి, అమ్మాయిలు గూడా మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన మాటల్ని 100% ఫాలో అవ్వండి. మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. మీరు డిటర్మినేషన్‌తో ఉండండి. కాస్టింగ్ కోచ్‌ని ధైర్యంగా ఎదుర్కోండి. అప్పుడే మీ బలమైన వ్యక్తిత్వంతో మీరు అత్యంత గొప్ప గొప్ప అవకాశాలు గూడా పొందుతారు. ఇది వాస్తవం. నమస్కారం. రైట్ మురళీ శర్మ గారు చాలా స్పష్టంగా వివరించారు దీని గురించి. అండ్ దీని గురించి ఇంతకీ మన ఆడియన్స్ ఏమనుకుంటున్నారు? వాళ్ళు కింద కామెంట్స్ తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. నమస్కారం.